కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. ఈరోజున ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు గురించి మనము ఆలోచన చేస్తాం. అపోస్తలుడైన పౌలు తన యోధా మతానికి చెందినవాడు, యోధుడు, హెబ్రీయుడు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడై అపోస్తలుడిగా చేయబడ్డాడు. అపోస్తలుడైన పౌలు, ఆయన గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేస్తాం. ఎందుకంటే కొత్త నిబంధనలో ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. విశేషముగా శ్రమపడినవాడు, తక్కిన అపోస్తలుల కంటే విశేషముగా సంఘం కొరకు శ్రమపడినవాడు ఈ అపోస్తలుడు పౌలు. పౌలు అనేది గ్రీకు పేరు. పౌలు అనేది గ్రీకు పేరు. సౌలు అతని పేరు. వాస్తవంగా సౌలు అనేది హెబ్రీ భాషకు సంబంధించిన పేరు. సౌలు అనగానే మనకి గుర్తొచ్చే ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధనలో. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు. అతను బెన్యామీను గోత్రానికి చెందినవాడే. ఈ సౌలు కూడా బెన్యామీను గోత్రానికి చెందినవాడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, 3వ అధ్యాయము 4వ వచనంలో పౌలు తన శరీర సంబంధమైన గోత్రం గురించి మాట్లాడుతూ తెలియజేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, కావాలనంటే నేను శరీరమును బట్టి ఆస్పదం చేసుకొనవలెను వచ్చు, మరియు ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనిన ఎడల మరి ఎక్కువగా చేసుకొనవచ్చు. ఎందుకు ఆస్పదం చేసుకుంటాడు చెప్తున్నాడు. 8వ దినమున నేను సున్నతి పొందాను అన్నాడు. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్రం అదిగో పరిచయుడినై ఆసక్తి విషయమై, అది ఆయన బయోడేటా, పౌలు యొక్క బయోడేటా. అది ఏంటి పౌలు యొక్క బయోడేటా అంటే ఆయన ఇశ్రాయేలు వంశానికి చెందినవాడు. ఇశ్రాయేలు వంశాలు 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో ప్రత్యేకించి బెన్యామీను గోత్రానికి చెందినవాడు 8వ దినమున సున్నతి పొందినవాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాం నీ సంతానముతో నేను నిబంధన చేస్తాను. నిబంధనకు గుర్తుగా సున్నతి అనే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడనమాట. సున్నతి, గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడడం, కత్తిరింపు. ఏ రోజున సున్నతి చేయాలా? 8వ దినమున పసికందుకి సున్నతి చేస్తారు. 8వ దినమున సున్నతి చేయబడ్డాడంటే అబ్రహాం యొక్క సంతానమని అర్థం. అబ్రహాం యొక్క సంతానంలో పుట్టినవాడు, నిబంధన సంబంధంగా సున్నతి చేయబడినవాడు, ఇశ్రాయేల్ వంశానికి చెందినవాడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు.
అతను పరిసయుడుగా జీవితాన్ని కొనసాగించినవాడు. పరిసయుడు అబ్బో మామూలు వ్యక్తి కాదు. పరిసయుడు అంటే ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాడు. అలాంటి పరిసయ జాతికి చెందినవాడు, పరిసయుల గుంపుకు చెందినవాడు ఈ పౌలు. అతని ఊరి పేరు ఏం పేరు తెలుసా మీకు? అతని ఊరి పేరు అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 1వ వచనం నుండి సౌలు తన గురించి తాను మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుచున్న సమాధానాన్ని ఆలకించండి. హెబ్రీ భాష మాట్లాడదాం. హెబ్రీ భాష కూడా వచ్చి ఇతనికి హెబ్రీ భాష వచ్చు, గ్రీక్ భాష వచ్చు. ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను. అది సమాచారం. కిలికియా అనే రాష్ట్రానికి చెందినవాడు. కిలికియా, ఈ కిలికియా అనే రాష్ట్రము రోమా టెరిటేరియన్లో ఉంటుంది. రోమా ప్రాంతంలో. రోమా ముఖ్య పట్టణం కిలికియా, రోమా ప్రాంతం. రోమ మహాసామ్రాజ్యం. ఈ రోములో రాజుంటాడు. రోములో రాజుంటాడు. రోమ చక్రవర్తి ఉండే స్థలం అది. ఆ రోమా పౌరసత్వం కలిగిన వాడు ఈ సౌలు. అంటున్నాడు, నేను కిలికియాలోని తార్సు అనే పట్టణంలో పుట్టినవాడును, యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగాను అన్నాడు. పౌలుకి 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకటి రోమ పౌరసత్వం ఉంది, 2 యూదుడు. అబ్రహాము యొక్క సంతానం. రోమ పౌరసత్వం కలిగిన వాడంటే మామూలుగా ఉండదు సమాచారం. అదొక ప్రత్యేకమైన పౌరసత్వం. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యం ఏలుబడి చేస్తూ ఉంటే రోమియుడు అనగానే తక్కినోళ్ళు గజగజ వణుకుతారు. అలాంటి రోమియుడు నువ్వు అమ్మో, ఆ పౌరసత్వాన్ని అంత గౌరవిస్తారు ఆ దినాల్లో. రెండవది యూదుడు. యూదుడు అనగానే తక్కువ స్థాయి కలిగిన వాడు. రోమియుడి అనగానే ఎక్కువ స్థాయి, యూదుడు అనగానే తక్కువ స్థాయి కలిగిన వాడు అన్నమాట. అలాంటి రోమ పౌరుడు సౌలు యెరూషలేములో గమలియేలు అను ఒక వ్యక్తి దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు. పాత నిబంధనలో నిష్ఠాగరిష్ఠుడు. ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు ఈ సౌలు. తన సమాన వయస్సు కలిగిన వాళ్ళందరిలో కూడా అగ్రగణ్యుడు అన్నమాటకు వస్తే ప్రధానమైన వ్యక్తి. అలాంటి సబ్జెక్ట్ కలిగిన వాడు, వర్త్ఫుల్ క్యాండిడేట్ ఇతను. ధర్మశాస్త్రాన్ని ఆసక్తితో వెంబడించేవాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, తాను నమ్మిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యేసు ప్రభు వచ్చాడని, యేసు ప్రభుని వెంబడించే వారు తనకు శత్రువులుగా భావించుకొని, యేసుని అబద్ధికునిగా అర్థం చేసుకొని ఏం చేస్తున్నాడంటే, యేసుని నమ్మిన వాళ్ళని హింసించి చెరసాల్లో వేసి కొట్టడానికి పూనుకున్నాడు. కారణం ఏంటి? అతని మనస్సాక్షికి ధర్మశాస్త్రాన్ని నేర్పించాడు. ధర్మశాస్త్రము ప్రకారంగానే ఏమైనా కార్యక్రమాలు జరిగించాలా. ఇతను ఎవరో అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మనుషుల్ని తన వెంట పట్టుకొని పోతున్నాడు, తన వైపుకి తిప్పుకుంటున్నాడు అనే భావంతో
ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నాడు అనే భావంతో యేసు ప్రభువుని అంగీకరించిన వారిని హింసించేవాడు. యేసు ప్రభువుని అపార్థం చేసుకున్నాడు ఈ సౌలు. దేవుని సంకల్పం ఎరిగినవాడు కాదు. దేవుని సంకల్పం ఎరిగితే యేసు ఎంత గొప్పవాడో అర్థమయ్యేది ఇతనికి. దేవుని సంకల్పం ఎరిగినవాడు కాదు. ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రంలో రాయబడిన యేసు ఉన్నాడు ప్రవక్తల గ్రంథాల్లో, కానీ ఎరిగినవాడు కాదు. మూఢమైన భక్తి మతంలో, యూదా మతంలో ఉన్నవాడు, మతస్థుడిగా బతికేవాడు. మతస్థుడు ఎలా ఉంటాడు? తన మతం మీద ఎవరైనా ఏమైనా బురద జల్లారనుకో ఎలాగుంటాడు? వాడిని కొట్టి చంపడానికైనా సిద్ధమైపోతాడు. అది మతస్థుడు. అలాంటి మతం యొక్క భావనలో ఉన్నవాడు. సొంతం ఇలాగూ గ్రంథంలో రాయబడింది. మతస్థులు వారి భావాలు వేరే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో, 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం, 15వ వచనంలో మతస్థులు ఎలా ప్రవర్తిస్తారో చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అది సమాచారం. ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టొస్తారు. అది సమాచారం. ఒకరిని తమ మతంలో కలుపుకోవడానికి సముద్రమును భూమిని చుట్టొస్తారు. ఎంత కష్టమైనా పర్వాలేదు, కానీ ఒకడు మన మతంలోకి చేరాలరా అంటాడు. అలాంటి స్వభావం కలిగిన వాడు సౌలు. యూదా మతానికి చెందినవాడు, తన మతం మీద మక్కువ కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. తన మతాన్ని కాదంటే సహించుకోలేని స్వభావం అన్నమాట. ఓర్చుకోలేడు. రోషం కలిగి వారిని ఏం చేయడానికైనా సిద్ధమైపోతాడు. చంపడానికైనా హింసించడానికైనా సిద్ధపడిపోయే రోషము, తన మతం మీద మక్కువ కలిగిన వాడు ఈ సౌలు. అలాంటి వాడు. శౌతం ఇలాగ రాయబడింది. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 26వ అధ్యాయం 2వ వచనంలో ఇదే విషయాలు చెబుతున్నాడు మరలా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 2వ వచనం నుండి 26వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అగ్రిప్ప రాజా, రెండవ వచనం, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను ఎరిగిన వారు గనుక నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి నేను యెరూషలేములో నా జనము మధ్య బాల్యం నుండి నేను భక్తితో బతికాను. ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. మొదటి నుంచి నన్ను ఎరిగిన వారు గనక వారికి ఇష్టమైతే నేను మన మతంలో, అదిగో మన మతంలో బహు నిష్ట కలిగిన వాడినై ఉంటిని. అది సమాచారం. పరిసయ్యుడిగా ప్రవర్తించాడు. పరిసయ్యుడు అంటే చెప్పాను మీకు, పరిసయ్యుడు అంటే మామూలు సంగతి కాదు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడు అనుకో, అన్ని జనుల యొక్క గాలి సోకిందనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తాడు. అది పరిసయ్యుడు. పరిసయ్యుడు మామూలు సమాచారం కాదు. కాబట్టి దయచేసి అలాంటి పరిసయ్యుడు నేను. కానీ ఇలాంటి పరిసయ్యుడిని దేవుడు ఏం చేశాడంటే, ఇలాంటి రోషం కలిగిన వాడి రే, ఇతడు నా కుమారుడైన క్రీస్తు యేసుని లోకానికి ప్రచురించడానికి, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఇతన్ని ఎన్నుకుంటున్నా నేను అన్నాడు దేవుడు. తన మతం మీద ఇంత మక్కువ కలిగిన వాడు నా కుమారుడైన క్రీస్తు యేసుని గూర్చి లోకానికి చాటించడానికి పనికొస్తాడు.
దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు పౌలుని. ఎంత ముందుగానే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు పౌలుని. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము ప్రత్యేకించి 13 నుంచి చదువుతాం. 13, 14, 15. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో ఈ మాట రాయబడ్డాయి. పూర్వమందు అదిగో యూదా మతానికి చెందినవాడు, నేను యూదా మతానికి చెందినవాడిని. పూర్వమందు యూదా మతస్థుడునై దేవుని సంఘమును అపరిమితముగా హింసించుచు నాశనం చేయుచు నా పితరుల పారంపర్య ఆచారములను విశేష ఆసక్తి గలవాడనై అనేకుల కంటే యూదా మతంలో అత్యధికుడనైతినని నా నడవడి నుంచి మీరు వింటిరి. అదిగో అయినను ఆ మాట అంటలేం చేసుకోండి. అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని అయినను ఆయనను నా యందు బయలుపరపను ఉద్దేశించి అది సమాచారం. కాబట్టి దేవుని కృపను బట్టే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పౌలు తన కుమారుడైన యేసుక్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటించాలా అని దేవుని యొక్క ఏర్పాటు, కృప ఏర్పాటు. అది దేవుడి కృప ఏర్పాటు కానీ, దేవుని సంకల్పాన్ని కానీ, దేవుడు పంపించిన యేసుక్రీస్తుని కానీ అర్థం చేసుకున్నవాడు కాదు, అపార్థం చేసుకున్నవాడు సౌలు. అవేవి తెలియదు అప్పుడు. కాబట్టి దేవుడు సమయం వచ్చింది కాబట్టి సంఘాన్ని హింసించడానికి పత్రికలు తెచ్చుకున్న ఈ సౌలు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, అదిగో మన యూదా మతానికి గండు కొట్టిన ఆటంకంగా ఉన్న యేసుక్రీస్తు వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని చెరసాల్లో వేసి శ్రమ పెట్టి హింసించడానికి నాకు పత్రాలు ఇవ్వండి, అధికార పత్రాలు కోరుకున్నాడు. ఆ అధికార పత్రాలు కలిగిన వాడే ఏం చేస్తున్నాడంటే ఆయా ప్రాంతంలో ఉంటున్న క్రైస్తవులందరినీ హింసించడానికి, శ్రమ పెట్టడానికి పూనుకున్నాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే, సౌలు ఇంకను సంఘమును హింసించుచు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైన స్త్రీలైనను కనబడిన ఎడల వారిని బంధించి అది తాకీదులు ఇమ్మని అడిగాడు. అది సమాచారం. అధికార పత్రాలు అన్నమాట. క్రైస్తవుల్ని హింసిస్తాను నేను, నాకు అధికార పత్రాలు ఇవ్వండి అని అధికార పత్రాలు లైసెన్స్ తెచ్చుకున్నాడు అన్నమాట. ఆ లైసెన్స్తో ఆయా ప్రాంతాలను తిరుగుతున్నాడు. యూదయలో ఉన్నవారిని హింసిస్తున్నాడు, యూదయ ప్రాంతంలో ఉన్నవారిని హింసిస్తున్నాడు. అది అయిపోయి ఇప్పుడు దమస్కుకి వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాడు. దమస్కు సిరియా రాజధాని దమస్కు. సిరియా దేశానికి కూడా వెళ్ళాలని ఆలోచన చేసుకొని దమస్కు ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఆ మార్గంలో వెళ్తూ ఉంటే దేవుని కృప, యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మధ్యాహ్నపు వేళ సూర్యుడి తేజస్సు కంటే
మిక్కిలి గొప్పదైన తేజస్సు కలిగిన వానిగా వెలుగులో యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు ప్రత్యక్షమయ్యేసరికి యేసు అంటే ఈయన ఇట్టుంటాడా, అయ్యో నాకు తెలియకపోయినే, ఏదో యూదుల్లో సామాన్యమైన వ్యక్తి మా మతానికి అడ్డంకున్నాడు అని మా పరిచయులు చెప్తే నేను అలాగే వెళ్ళిపోయి ఆయన్ని ఆయన సంఘాన్ని హింసించాడా. ఆ తేజస్సుకి కళ్ళు పోయినాయి, సౌలుకి కళ్ళు పోయినాయి. కళ్ళు పోయినాయి అంటే కళ్ళు ఉన్నాయి కానీ కనిపించట్లేదు అన్నమాట. కళ్ళు కనిపించట్లే. కళ్ళు కనిపించుకోకుండా పడిపోయాడు. పైనుంచి స్వరం వినిపిస్తుంది, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు. కింద పడిపోయాడు సౌలు. మాటలు వినిపించాయి. మాటలు వినిపిస్తే సౌలు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవడు ప్రభువా అన్నాడు. నీవు హింసిస్తున్న యేసుని నేనే అన్నాడు. అవునా నువ్వా యేసు అంటే, యేసు ప్రభు మహిమలో ప్రత్యక్షమైతే ఆ మహిమను కన్నులారా చూచిన వాడే ఏమయ్యాడంటే కళ్ళు పోయినాయి. ఇంతటోడా యేసు అంటే నాకు నిజంగా తెలియకపోయా, నేను అపార్థం చేసుకున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే సౌలు యొక్క అపార్థాన్ని క్షమించేసేసాడు. తెలియక చేశావు కాబట్టి క్షమించేస్తున్నా అన్నాడు. అయితే ఇక మీదట నాకు అర్థమైంది, ఇక మీదట నేనేం చేస్తాను, ఇక మీదట నీవు నాకు సాక్షిగా ఉండాలా, పరిచారకుడిగా ఉండాలా. రాజుల ఎదుటను అధికారుల ఎదుటను నా నామమును నువ్వు ఒప్పుకోవాలా, భరించాలా. భవిష్యత్తులో నీకు వచ్చే శ్రమలు ఇబ్బందులు అవన్నిటిని నేను చూసుకుంటాను అని యేసు ప్రభు వాగ్దానం చేశాడు పౌలుకి. గత జీవితానికి ఇంటు మార్కు కొట్టేసి ఇప్పుడు సంపూర్ణంగా క్రైస్తవుడయ్యాడు. 3 దినములు కళ్ళు కనిపించట్లా. భోజనము అన్నపానములు కూడా తీసుకోలే. ఆ దమస్కు మార్గంలో యేసుప్రభు కనిపించగానే నేరుగా దమస్కు పట్టణంలోకి వెళ్ళిపోయారు. దమస్కు పట్టణంలో అననీయ అనే ఒక ప్రభు శిష్యుడు ఉన్నాడు. అననీయ. ఈ అననీయ అనేవానికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు దర్శనంలో. అననీయ, ఇదిగో తార్సు వాడైన సౌలును గూర్చి విచారించు. అతడు నీవు వస్తావని ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి అని చెబితే ఈ అననీయ ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రభు అతడా, అమ్మో ఎంత దుర్మార్గుడు తెలుసా ప్రభు అతని. యోదయలో నీ అందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ హింసించిన వాడు ఇతడే. ఇక్కడ కూడా అధికారుల యొద్ద పత్రాలు తీసుకొని మమ్మల్ని హింసించడానికి వచ్చాడు ప్రభు. నాకు తెలుసు అతను ఏమయ్యాడో. వెళ్ళిపో, ఆ సింహానికి కూరలు తీసేసాను పో అన్నాడు. సింహానికి కూరలు పోయినాయి. అనగానే అననీయ ధైర్యం తెచ్చుకొని సౌలుని విచారించి కనుక్కొని అతని దగ్గరికి వెళ్ళి, సౌలా సహోదరుడా, మార్గమందు నీకు కనబడిన యేసు నిన్ను తన పరిచారకునిగాను సాక్షిగా ఉండడానికి కనిపించాడు కదూ. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా నీకోసం అనగానే ఆ కంటికున్న పొర కింద రాలిపోయింది. కళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సంభాషణ జరిగిన తర్వాత సౌలా సహోదరా, తడువు చేస్తావెందుకు, బాప్తిసం తీసుకో అన్నాడు. ప్రార్థన చేసి ప్రభు నామమును ప్రార్థన చేసి నీ పాపాలు కడిగి వేసుకో అని చెప్పేశాడు. అనగానే బాప్తిసం తీసుకున్నాడు. సౌలు మారిపోయాడు అన్నమాట. సంపూర్ణంగా మారిపోయాడు. ధర్మశాస్త్రము అవలంబించేవాడు, యూద మతంలో ఉండేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం విషయంలో చచ్చిపోయాడు, తన మతం విషయంలో కూడా చచ్చిపోయాడు.
పూర్వము తను అవలంబించిన ఆ పితృ పారంపర్య ఆచారాలని సంపూర్ణంగా వదిలేశాడు, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి క్రీస్తుకి దాసుడిగా బతుకుతున్నాడు. ఇక మీదట క్రీస్తు దాసుడు. దాసుడు అంటే బానిస. క్రీస్తుకు బానిసగా బతుకుతున్నాడు. ఇదంతా ఎవరి చిత్తం? ఇది దేవుని చిత్తం అన్నమాట. దేవుని కృప వెంటాడుతూ ఉంటుంది మనుషుల్ని. రే బాబు, ఎన్ని రోజులు అలాగే ఉంటావు నీ మూర్ఖ స్వభావంతో, మార్పు చెందు అని సమయాన్ని ఇచ్చాడు సౌలుకి. సౌలుకి సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సౌలు మారిపోయాడు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం. దాన్ని వివరిస్తూ ఉంటాడు సౌలు. 22వ అధ్యాయం, క్షమించండి, 22వ అధ్యాయం ప్రత్యేకించి 4వ వచనం నుండి చదువుతాం. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఇందును గూర్చి ప్రధాన యాజకులును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేముకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి అని ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు నజరేయుడగు యేసునని చెప్పాను. చూచిరి గాని వినలేదు. అడుగగా వెళ్ళుము చెప్పబడినవని చెప్పాను. చూడలేకపోయినందున నన్ను నడిపించగా దమస్కులోనికి వచ్చి తిని. అంతటా ధర్మశాస్త్రం చెప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు సమాచారం తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనుక నీవు తడు చేయడం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకోనమని చెప్పాను. అంతటి నేను యెరూషలేముకు తిరిగి వచ్చి తిని దేవాలయంలో ప్రార్థన చేయుచూ ఉండగా పరవశుడినై ప్రభువును చూచి తిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజంలోనూ నీ యందు విశ్వాసం కలిగిన వారిని నేను చెరసాల్లో వేయించు కొట్టుచూ ఉంటిని, వారికి బాగా తెలియనే. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తం చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములను కావలి ఉంటినని చెప్పిన. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పి సమాచారం. కాబట్టి అపోస్తుడైన పౌలు ఇప్పుడు సౌలు అపోస్తులుడయ్యాడు. దయచేసి గుర్తుపెట్టుకో, అపోస్తలత్వం అనేది పౌలుకు తను తాను సంపాదించుకున్నది కాదు. అది దేవుని చిత్తమును బట్టి అపోస్తలత్వాన్ని పొందాడు. క్రీస్తు యేసు ద్వారా పంపబడిన వాడు పౌలు. ఈరోజున అనేక మంది పౌలు పత్రికలను చదవడానికి కానీ పౌలు పత్రికలు తప్పు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పౌలు ఎలా అపోస్తలుడు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. పౌలు ఎలా అపోస్తలుడు అంటే చెప్పాడు, దేవుని చిత్తం వలన అపోస్తలుడు అయ్యి ఉన్నాడు.
క్రీస్తు ద్వారా పంపబడిన వాడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. పంపబడినవాడు. ఏమిచ్చి పంపబడినవాడు? సందేశం ఇచ్చి పంపబడినవాడు. సందేశంతో పంపబడినవాడు. అధికారంతో పంపబడినవాడు. అధికారంతో పంపబడినవాడు. అంత మాత్రమే కాదు, పని నిమిత్తం పంపబడినవాడు. పని ఉంది, పని నిమిత్తము పంపబడినవాడు. సువార్త పని నిమిత్తం పంపబడినవాడు. అపోస్తలత్వం కలిగిన, అధికారం కలిగిన వాడు. అది సందేశం చేత పంపబడినవాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. పౌలు అపోస్తలుడుగా చేయబడిన స్థలం అది. స్థలం, సందేశం ఏం చెప్పాలో సందేశం ఇచ్చాడు ప్రభు అతనికి. నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, అదిగో పరిచారకునిగాను సాక్షిగాను నియమించాను, అధికారం ఇచ్చాడు. కనబడి ఉన్నాను. నీ పాదాలు మోపి నిలువుము, హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. అది సందేశం. ఏమని చెప్పాలి? నువ్వు అక్కడికి వెళ్ళి చీకటి పాపపు జీవితంలో నుండి వెలుగులోకి, నీతిలోకి రమ్మని చెప్పాలి. సాతాను అధికారంలో నుండి దేవుని అధికారం వైపుకు రావాలని చెప్పాలి. నా యందు విశ్వాసం ఉంచుట చేత పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. అది సమాచారం. సందేశంతో పంపబడినవాడు, అధికారం ఇచ్చి పంపబడినవాడు. అంత మాత్రమే కాదు, పని నిమిత్తం పంపబడినవాడు. పని ఉంది పౌలుకి. కాబట్టి ఎప్పుడైతే మార్మన్స్ పొందాడో, బాప్తిసం పొందాడో, అప్పుడు తనకు ముందున్న మతము యోధా మతం, తను అనుసరిస్తున్న ధర్మశాస్త్రం, వాటన్నిటి విషయంలో చచ్చిపోయాడు. ధర్మశాస్త్రం అతని మీద అధికారం చేయడానికి లేదు. ఇప్పుడు యోధా మతం అతన్ని లోపరుచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు? చచ్చిపోయాడు. ఇప్పుడు కొత్త నిబంధన సంబంధి. పాతవి గతించాయి, సమస్తం కొత్తవి అయిపోయాయి. పాతోడు కాదు ఇప్పుడు. చెప్పాను మీకు, పాతోడైతే సింహంలాగా గర్జించి క్రైస్తవుల్ని హింసించేవాడు. ఇప్పుడు కూరలు తీర్చేయబడ్డాయి. కూరలు లేవు. ఎద్దుతో కలిసి గడ్డి మేస్తాడు. ఇక మీదట గొర్రెపిల్ల, ఎద్దు కలిసి మేసే స్థితికి వచ్చేసాడు అనమాట. అది సమాచారం. కాబట్టి అపోస్తలుడైన పౌలు, అపోస్తలత్వం అనేది దేవుని చిత్తాన్ని బట్టి జరిగింది. ఒకడు అపోస్తలుడు అవ్వాలంటే ప్రాముఖ్యంగా 3 సంగతులు జరగాల. ఒకడు అపోస్తలుడు అవ్వాలంటే 3 సంగతులు జరగాల. 3 అర్హతలు ఉండాలి. 3 అర్హతలు ఉంటేనే అపోస్తలుడు అవుతాడు, లేకపోతే అపోస్తలుడు కాలేడు. ఏంటి 3 అర్హతలు? చదువుతాం ఇప్పుడు గ్రంథంలో. అపోస్తలుడుగా ఉండాలంటే 3 అర్హతలు. ఏంటివి? 1 అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, 1వ అధ్యాయం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతాం. ఇస్కరియోతు యూదా తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి అపోస్తలత్వం, ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది. ఒక వ్యక్తి అపాయింట్మెంట్ చేయబడాలి అపోస్తలుడిగా. కాబట్టి ఇప్పుడు అర్హతలు చెప్తున్నాడు పేతురు. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు, అది మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాడు. 2 సంగతులు చెప్పాడు. 1 బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్యలో సంచరించిన కాలం అంతా మనతో సహవాసంలో ఉండాలా. 1
యేసు ప్రభుతో కలిసి ఉండాలా. యేసు ప్రభు సిలువ వేయబడడానికి ముందు 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేశాడే, ఆ పరిచర్యలో తాను పాలిభాగస్తుడై ఉండాలా ఒకటి. రెండవది, యేసు ప్రభు మరణాన్ని పునరుత్థానాన్ని కన్నులారా చూచిన వాడై ఉండాలా. చూచినోడే సాక్షి, చూడనోడు సాక్షి ఎలా అవుతాడు? రెండవది అది. మూడవది, సూచక్రియలు అద్భుత కార్యక్రమాలు జరిగించాలా. సూచక్రియలు అద్భుత కార్యక్రమాలు జరిగించాలా. తన అపోస్తలుడు అని చెప్పడానికి సూచనలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అద్భుతాలు సూచక్రియలు అనేవి తన అపోస్తలుడు అని చెప్పడానికి చిహ్నాలు అన్నమాట. డాక్టర్కి కోట్ ఎలాగుంటుంది, తెల్ల కోటు సర్టిఫికేట్, అలాగున్న అపోస్తలుడు అని చెప్పుకోవడానికి ఒక ప్రత్యేకమైన సూచనలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాల్లో చెప్తున్నాడు ఏమని? నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఎలయనగా ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడును కాను. సూచక్రియలను అద్భుత కార్యక్రమాలను మహత్కార్యం చేయుట వలన అదిగో అపోస్తలుల యొక్క చిహ్నములను పూర్ణమైన ఓర్మితో మీ మధ్య కనబరచబడాను తప్ప అదనమాట. కాబట్టి అపోస్తలుల చిహ్నాలు, సూచక్రియలు, అద్భుత కార్యక్రమాలు. పౌలు ఏ కార్యక్రమాలు అయితే చేశాడో అవే కార్యక్రమాలు, పేతురు ఏదైతే చేశాడో అవే కార్యక్రమాలు పౌలు చేశాడు. కాబట్టి పౌలు అపోస్తలుడు. తను బాప్తిసం పొందిన తర్వాత నేరుగా అపోస్తలుల దగ్గరికి పోలేదు. ఏం చేశాడు మరి? ప్రార్థన చేశాడు, దేవుడి సంకల్పాన్ని ఎరిగాడు. ఎలా తెలుసుకున్నాడు దేవుడి సంకల్పం? దేవుని దర్శనం వలన తెలుసుకున్నాడు. దర్శనాలు కలిగాయి. ఎవరికి? పౌలుకి. మునుపున్న వాడి దగ్గర నేనేం నేర్చుకోలేదు అని చెప్పేశాడు. మునుపున్న అపోస్తలులు ఉన్నారే 12 మంది, వాడి దగ్గర నేనేం నేర్చుకోలే, వాడు నాకేం బోధించలా. మరి నీకు ఎట్లా తెలుసా ఈ జ్ఞానము? ఎట్లా తెలుసు నీకు ఇది? ఎట్లా తెలుసు అంటే ప్రభు దర్శించాడు నన్ను, తన సందేశం అంతా తెలియజేశాడు. మనం చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు తెలియజేయబడ్డాయి. అంటున్నాడు, ప్రభు దర్శనం వలన నాకు కలిగిన క్రీస్తు ఎట్లనగా 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియజేయబడినదన్న సంగతిని గురించి. ఎట్లా తెలియజేయబడిందంట? దేవదర్శనం వలన తెలియజేయబడిన సంగతిని గురించి మునుపు సంక్షేమంగా రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి. అది నాకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవదర్శనం వలన వచ్చింది. వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోలేదా నువ్వు? నేనేం నేర్చుకోలేదు, వాళ్ళు నాకేం బోధించలేదు. ఆ మాటకు వస్తే గలతీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ సమాచారాన్ని చదువుతాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రత్యేకించి 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. 16-17 వచనాలు. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు ద్వారా అపోస్తలత్వాన్ని పొందాడు. తక్కిన 12 మందితో పాటు తానొక అపోస్తలుడుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన్ని క్రీస్తు ప్రభువే స్వయంగా దర్శించాడు. చదువుతాం. ఇలాగ రాయబడింది గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి. ఆయనను క్రీస్తును నాయందు బయలుపరచునుద్దేశించి మనుషుల మాత్రలతో సంప్రదించలేదు, యెరూషలేముకైనను వెళ్ళలేదు, గాని అరేబియా దేశంలోకి వెళ్ళి తిని మరలా దమస్కు పట్టణానికి వచ్చి తిని అటు పైన తర్వాత 3 సంవత్సరముల తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని 3 సంవత్సరాల తర్వాత తను బాప్తిసం పొంది 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని వచ్చాడు. కేఫా అంటే పేతురు. 15 రోజులు ఉంటిని ఎవరిని చూడలేదు, కానీ యాకోబుని చూచి తిని. నేను అబద్ధం ఆడట్లేదు, దేవుని ఎదుట నిజమే చెబుతున్నాను. సిరియా అంటే దమస్కు ప్రాంతమే. అది సిరియాకి కిలికియాకి వచ్చి తిని తన సొంత ఊరికి వెళ్ళిపోయాడంట. సంఘాన్ని నేను చూడలేదు, కానీ మార్గమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని నన్ను బట్టి దేవుణ్ణి మహింపరిచిన. ఎన్ని రోజులు? 14 సంవత్సరాలు. అటు పిమ్మట 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు ఏం చేశాడు పౌలు? సువార్త ప్రకటిస్తున్నాడు. ఏం ప్రకటిస్తున్నాడు? దర్శనం వలన కలిగిన దేవుని మర్మాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటి ఆ మర్మం? అన్యజనులు కూడా విశ్వాసం వలన దేవుని కుమారులుగా చేయబడుతున్నారు. అటు పిమ్మట 14 సంవత్సరములు తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకి తిరిగి వెళ్ళి తిని. నా ఇష్టం ప్రకారంగా పోలేదు, దేవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని. నేను ఇన్ని సంవత్సరాలు ప్రకటించిన యేసు ప్రభు అన్యజనుల్లో అది వ్యర్థమైపోతానేమోనని, పోయినదేమో అని నేను అన్యజనులు ప్రత్యేకంగా ఎన్నికైన వారికి అప్పుడు చెప్పాడంట 14 సంవత్సరాల తర్వాత. తీతు 7వ వచనం 2వ అధ్యాయం 7వ వచనంలో సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడిందో నాకు అప్పగింపబడిందని అపోస్తలులు చూచినప్పుడు పేతురుకు సామర్థ్యం కలిగించిన దేవుడే స్తంభాలుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను వారు నాకు అనుగ్రహింపబడిన కృప. ఎట్టి కృప అనుగ్రహింపబడింది పౌలుకి. మనతో పాటు తిరగకపోయినా, ప్రభు యొక్క మరణం కనులారు చూడకపోయినా ఇంత కృప, మనలాంటి కృప అనుగ్రహింపబడింది అని వాళ్ళు చూసి కనుగొనినప్పుడు వారు మాకు కుడి చేతినిచ్చిరి అన్నాడు. సెకండ్ ఇచ్చాడు. నువ్వు మాతో పాటు పాలిభాగస్తుడివే అని చెప్పేశారండి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, అపోస్తలుడైన పౌలు తనకు తానే అపోస్తలుడుగా ఆ పేరు ధరించుకున్నవాడు కాదు. ఈరోజు మనుషులు అనేక మంది అపోస్తలుడు అని పేరు పెట్టుకుంటాడు, రెవరెండ్ అని పేరు పెట్టుకుంటాడు. దొంగ బిరుదులు అండి, పనికిరాని బిరుదులు. ఆ రోజున పౌలు
దేవుని చిత్తాన్ని బట్టి అపోస్తలుడు అయ్యాడు. తను ఇష్టపడలేదు సువార్త ప్రకటించడానికి వాస్తవంగా, కానీ దేవుడు ఆ సువార్త భారాన్ని అతని మీద పెట్టాడు. నేను ఇష్టపడలేదు దీన్ని, అయినా దేవుడు నా మీద పెట్టాడు అన్నాడు. అలాగని ఇష్టపడుకోకుండా పెట్టిన భారాన్ని అపనమ్మకస్తుడిగా పనిచేస్తాడా? అబ్బే, నమ్మకస్తుడిగా పనిచేస్తాడు. నా కోసం ప్రాణం పెట్టిన యేసు ఏమాత్రం యోగ్యత లేని నన్ను తన అపోస్తలుడిగా, పరిచారకుడిగా నియమించుకున్నాడు. పాపినైన నన్ను అన్యజనుల్లో తనను గూర్చి ప్రకటన చేయడానికి నన్ను నియమించుకున్నాడు. ఇట్టి ప్రధాన పాపినైన నన్ను అట్టి యోగ్యతను అనుగ్రహించాడే. ఆయన కోసం బతుకుతా నీకు మీదట. మరణమైన జీవమైన ఆయనే నాకు ఇక మీదట. అది జీవిత మార్పు. మనం వేస్తున్నామేమని చెబుతాం, నిజంగా అలాంటి తీర్మానాలు ఉన్నాయి మనకి. ఆ రోజున పౌలు యొక్క పరిస్థితి అది. చదువుతాం ఇలాగ గ్రంథంలో ఎంత బాగా చెప్పాడో. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఈ విషయాన్ని తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతి, గత కాలమందు నా పరిస్థితి, ప్రస్తుతము నా పరిస్థితి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి లేఖన భాగాలు రాయబడ్డాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి లేఖన భాగాల్లో ఇలాగ తెలియజేస్తున్నాడు. పూర్వము దోషకుడును హింసకుడును హాని కరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుకు కృతజ్ఞనై ఉన్నాడు. అది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఏంటి చెప్తున్నాడు? తను తాను సమర్పించుకున్నాడు. అది కృతజ్ఞత. తెలియక అవిశ్వాసం వలన చేసేది కాబట్టి కనికరింపబడితిని, మరియు కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినను వాక్యం నమ్మదగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అటు వాటిలో నేను ప్రధానుణ్ణి. ఆయనను నిత్య జీవం నిమిత్తము తన్ను విశ్వసింపబో వారికి, అది పేతురు మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితేనే. కనికరానికి ప్రభు కనికరించాడనే భావన కలిగి ఏం చేశాడంటే ఆయన కోసమే బతికాడు. ఆయన కోసమే బతికాడు. ఆయన పక్షాన పోరాటం చేశాడు. వాస్తవంగా పాపం మీద పోరాటం చేశాడు. లోకాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న సాతాను యొక్క దుర్గాల్ని కూలదోల్చాడు సువార్తతో. ఒక్కడు ఎన్ని ప్రాంతాలకి తిరిగాడో చెప్పడానికి వీల్లేదు. అలాగుననే కదా మనల్ని కూడా పిలుచుకుంది ప్రభు. మరి మనం ఆయనలాగా పొగుళ్ళలాగా పనిచేస్తున్నాం. అసలు మన భావాలు ఎలాగున్నాయి? మార్పు అంటే అది. తల్లి గర్భంలో పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. తన కుమారుణ్ణి నా యందు బయలుపరపను ఉద్దేశించాడు. ఎంత గొప్ప ధన్యతో. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఏం చెప్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క జీవితము మనకు మాదిరికరమైనదై ఉంది. నమ్మకస్తుడిగా పనిచేశాడు. రక్తమిచ్చి కొనుక్కున్న ఆయన నన్ను, నేను ఆయన దాసుడిని. యజమానుడు క్రీస్తు ప్రభు నాకు. ఇక బతికితే నా కోసం బతకను, ఆయన కోసమే బతుకుతా. తీర్మానం అన్నమాట. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. ఏంటంటే, క్రీస్తు ప్రభు తనను ప్రేమించిన ప్రేమను చూచాడు పౌలు.
నా కోసం ప్రాణం పెట్టి తన పూర్ణమైన దీర్ఘశాంతం చేత నా పాపాలన్నింటినీ తన రక్తంతో కడిగి తన పరిచర్యకు నియమించుకున్నాడే. అట్టి కనికరం పొందిన నేను ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అన్నాడు. దేనికోసం బలవంతం చేస్తుంది? ఇక బతికేది నా కోసం బతకొద్దు, తన కోసం బతకొద్దు, యేసు ప్రభు కోసమే బతికేటట్టు ప్రేమ బలవంతం చేస్తుంది. అది మార్పు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందంట. ప్రేమ బలవంతం. ఎక్కడుంది ప్రేమ? అంతరంగంలో ఉంది. అంతరంగంలో క్రీస్తు ప్రేమ ఉంది. ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఏమని బలవంతం చేస్తుంది? ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరని జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అదిగో ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది మమ్మల్ని. ఆయన కోసమే బతకాలంట ఇక మీదట జీవితం. అందుకోసమే నేనేం చేశానంటే నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టా. అయిపోయింది. ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు యేసు ప్రభు కల్వరి శిలువలో. యూదా మతం అయిపోయింది. మతం నాకు సంబంధించింది కాదు ఇక మీదట. నేను క్రైస్తవుడిని, అపోస్తలుడిని, క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలుడిని. ఆయన అందరి విశ్వాసంతో బతుకుతా. బతికేది నేను కాదు. నాలో ఎవరు బతుకుతారు? క్రీస్తు బతుకుతాడు. అది సమాజం. కాబట్టి ప్రియులారా, నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే మార్పు అనేది కేవలం మాటలతో చెప్పుకునేది కాదు, జీవితమై ఉండాలి. పూర్వపు జీవితానికి ప్రస్తుతపు జీవితానికి తేటగా కనిపించాలి. అలాంటి తేడాను ప్రదర్శించిన వాడు అపోస్తలుడైన పౌలు. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను.